నా పేరు పోలిన సుబ్బారావు చౌదరి. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే ఏ సంఘటనలు జరిగినా, ప్రజా సమస్యల పట్ల ఎలాంటి పోరాటాలు జరిగినా, ఎలాంటి సంఘటనలు జరిగినా అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయడం అనేది ఎప్పుడూ అలవాటుగా ఉంది. ఎప్పుడూ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడటం లాంటిది గతంలో ఎప్పుడు చేయలేదు. కానీ ఈరోజు ఆ అవకాశం లభించింది. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ మధ్యకాలంలో అరికపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి మీద ఒక ఛాలెంజ్ విసిరారు. పార్టీలు మారారని, కండువాలు కప్పుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదు అని, తన ఇంటికి బయలుదేరి మంది మార్బలంతో వస్తున్నానని, గాజులు చీరలు లాంటివి ఇస్తాను అని, ఇలాంటి పరుష పదాలు వాడటం వల్ల హర్ట్ అయి ఉండొచ్చు గాంధీ గారు. కానీ ఛాలెంజ్కి ప్రతి ఛాలెంజ్ విసరాలే కానీ రాజకీయాల్లో ఇలా కొట్లాటలు, ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడాలు, ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేయడాలు, తద్వారా లబ్ధి పొందడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని నేను దీని విషయాన్ని ఖండిస్తున్నాను. ఛాలెంజ్కి ప్రతి ఛాలెంజ్ విసరటం అనేది ఎలా ఉండాలి అంటే, నా ఉద్దేశంలో ప్రజా సమస్యల పట్ల స్పందించడంలో ఆ చొరవని చూపించాలి. ఒకరు కొంత పని చేస్తే అంతకంటే ఎక్కువ పని చేశాము, ప్రజల సమస్యలను తీర్చడంలో 24 గంటలు నిమగ్నమై ఉన్నాము అనే మెసేజ్ని ప్రజల్లోకి పంపగలిగితే రాబోయే ఎలక్షన్స్లో మరింత అఖండ మెజారిటీతో మరిన్ని సార్లు గెలిచి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అంతేకాని సొంత కక్షలు, పర్సనల్ గజ్జితో ఒకళ్ళ మీద ఒకళ్ళు, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకరికి సీటు రాకుండా మరొకరు, వారికి సీటు రాకుండా వీరు కుతంత్రాలు పన్నారని, అవి మనసుల్లో పెట్టుకుని ఇవాల్టి రోజున ఒకరి మీద ఒకరు కక్షపూరితమైన విధానాలను అనుసరిస్తూ విమర్శలు చేసుకుంటూ ప్రజలని సంఘాల పేరుతోటి, కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి రెచ్చగొట్టడం, పార్టీలకు దీన్ని ఆపాదించడం, ఎటువంటి సంబంధం లేని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సంఘటన పట్ల ఇన్వాల్వ్ చేయడము, లింక్ పెట్టి మాట్లాడటము అనేది ఎవరు హర్షించేది కాదు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి సంబంధము లేదు తెలుగుదేశం పార్టీకి అని నేను గట్టిగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, శ్రేణులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను.